2 ఏళ్ల ప్రేమ. పరిస్థితులు అనుకూలించక వదులుకుంది అమ్మాయి. నేను మాత్రం కొత్తగా ప్రేమలో పడ్డా అంటున్నాడు అబ్బాయి. ఇదేం విచిత్రం, మీరు వినండి. అందరిలాగే నా ప్రేమ కూడా ఆకర్షణతో మొదలైంది. తను మా వీధిలోనే ఉండేది. తన పేరు మౌని. ఆమెను ఆకట్టుకోవడానికి నేను చేయని గిమ్మెక్కులు లేవు. జోకులతో నవ్వించేవాణ్ణి, ఆకట్టుకునే మాటలతో కవ్వించేవాణ్ణి. తను దగ్గరుంటే మాటలు, దూరమైతే మెసేజ్లు. ఆ ధ్యాసలో పడి గడియారంలో ఏ ముళ్ళు ఎక్కడుందో మర్చిపోయా. రోజు రోజుకి తనపై మోజు పెరిగిపోయేది. ఎంతలా అంటే ఎన్నడూ కాలేజీకి ఎగనామం పెట్టిన నేను అరుదుగా క్లాసులకు హాజరయ్యేవాణ్ణి. రేయ్ విధవా, చెడిపోతున్నావు, ఇలాగైతే బాగుపడవు నా తీరు గమనించి ముందే హెచ్చరించారు లెక్చరర్లు. ఆ మాట చెవికెక్కితేగా ఎవరేం అనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు ప్రవర్తించేవాళ్ళం. మాకు మేమే లోకమైనట్టు, మా మాటలు మేమే వింటూ, మా ఊసులు మేమే చెప్పుకుంటూ, మీతో మాకేం పని అన్నట్టుగా ఉండేవాళ్ళం. 2 ఏళ్ల ప్రేమలో కనీసం 200 సార్లైనా ఐ లవ్ యూ చెప్పుకున్నాం. తన ఏ ఫీలింగ్తో చెప్పిందో గానీ ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం నాకు ఓ ఫ్యాషన్ అంతే. వచ్చే వారం అన్నయ్య పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నువ్వు తప్పకుండా రావాలి రోయ్ అని ఆర్డర్ వేశాడు స్నేహితుడు. ఓ రోజు ముందే వాలిపోయా. మీలాగే మా అన్నయ్య వదినలది గాఢమైన ప్రేమ. పెద్దవాళ్ళను ఒప్పించి ఒక్కటవుతున్నారు అని వివరాలు అందించాడు స్నేహితుడు. ఏడాది ప్రేమకే ఏకమవుతున్నారు. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మాకెందుకు ఆ ఆలోచన రాలేదంటావు? నా ధర్మ సందేహం వాడి ముందుంచా. అవసరాల కోసం ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటారు. జీవితాంతం ప్రేమ అవసరం అనుకునేవారు పిల్లాడతారు అనేశాడు వాడో వేదాంతిలా. ఆ మాట నాకు తెగ నచ్చేసింది. అదే మాట ఆ రాత్రి నాకు నిద్ర లేకుండా చేసింది. మర్నాడు ఉదయం ఎప్పట్లాగే నా లవర్కి ఫోన్ కలిపా. ఈసారి మాత్రం గుండెలో ఏదో తెలియని ఉద్వేగం. అర్జెంటుగా నిన్ను కలవాలని ఉంది అన్న. ఇంట్లో ఎవరూ లేరు, వచ్చేయమంది. క్షణాల్లో తన ముందు ప్రత్యక్షమయ్యా. వెంటనే తనని అమాంతం గుండెలకు హత్తుకొని ఐ లవ్ యూ బంగారం అన్న మనస్ఫూర్తిగా. మా ప్రేమ మొదలైన 2 ఏళ్లలో ఏం చేయాలనుకుంటే అది చేశాం. కలవాలనుకుంటే కలుసుకున్నాం. వీలు చేసుకొని షికార్లకు వెళ్ళాం. గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఏ అవాంతరాయం ఎదురు కాలేదు. కానీ నా బ్యాడ్ టైం. ప్రేమ విలువ తెలిసిన రోజే నా జీవితంలో పెను తుఫాను మొదలైంది. తనని కౌగిలించుకున్న క్షణమైనా గడవక ముందే వాళ్ళ నాన్న ఊడిపడ్డాడు. ఆపై జరిగింది అసలు నేను ఊహించని సీన్. చాలా రోజులుగా వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నాడు అని ఏడుస్తూ నన్ను దూరం పెట్టేసింది మౌని. జాలి, అసహ్యం, షాక్, బాధ ఇలా ఒకేసారి నాలో ఎన్నో భావోద్వేగాలు. ఈ సంఘటన జరిగి చాలా రోజులయ్యింది. అప్పుడు వాళ్ళ నాన్న కొట్టిన చెంపదెబ్బ గుర్తులేదు. ఆ అమ్మాయి నాపై వేసిన అబాండం గుర్తులేదు. కానీ తన కౌగిలింత మాత్రం ఇప్పటికీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ క్షణంలో నేను నిజంగా ఆమెతో ప్రేమలో పడిపోయా. సంతోషం, బాధ, కష్టం, సుఖం అన్నింట్లో తోడు నిలవడానికి జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటా మౌని. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.